అరుణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన బ్రహ్మాండమైనటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో బహుశా ఇటువంటి కార్యక్రమాన్ని నేను చూడలేదు నా 62 సంవత్సరాల పాత్రికేయ జీవితంలో. ఎందుకంటున్నానంటే ఒక 34 సంవత్సరాల యువకుడు డాక్టర్ వంశీ మోహన్ మరి ఇంత చిన్న వయసులో నేను సేవ చేయాలి, పేదలకి, అడుగు వర్గాలకి, అణగారిన వర్గాలకి సేవ చేయాలనే సంకల్పం కలగడమే చాలా గొప్ప విశేషం. ఇది బాగా వయస్సు వచ్చి ఎంతో సంపాదించి అప్పుడు ఏదైనా సేవా కార్యక్రమం చేయాలి, పేదల్ని ఆదుకోవాలనేటువంటి దృష్టి కలిగితే అది వేరే విషయం. కానీ చిన్న వయసులో సాధారణంగా ఎలా ఉంటుందంటే మానవుడి మనస్తత్వం, మనం సరదాగా, ఖుషీగా, ఉత్సాహంగా ఒక లగ్జరియస్ లైఫ్, భోగ విలాసపూరితమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి దృష్టి ఉంటుంది. అలా కాకుండా ఇంత చిన్న వయసులో బహుశా ఈ ట్రస్ట్ పెట్టి 3-4 సంవత్సరాలు అయిందనుకుంటాను. ఈ 3 సంవత్సరాల క్రితమే అంటే ఆయనకి అప్పటికి 30-31 సంవత్సరం వయసు కంటే లేదు. అంత చిన్న వయసులో ఆ దృష్టి కలగడం చాలా గొప్పది. అందుకు నేను అంటున్నాను, వేరే కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు, కానీ ఇవాళ మరి నేను వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతి నెలా కూడా 22 బడ్డీలు వాళ్ళకి ఇస్తున్నారు ఉచితంగా. మరి ఎన్నో ఇస్త్రీ పెట్టెలు, స్కాలర్షిప్లు, దాదాపు ఇప్పటికి 8,000 మందికి స్కాలర్షిప్లు ఇచ్చారు. అది కూడా చాలా విచిత్రమైనటువంటి విషయం. బార్బర్ షాపులు దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి తోపుడు బళ్ళు, ముఖ్యంగా వీళ్ళకి ట్రైసికిల్స్, వికలాంగులకి ఆటో రిక్షాలు, అసలు ఏదైనా చెప్పాలి, చెప్పడానికే అదొక లిస్ట్ రాసుకోవాలి. మరి అంత గొప్ప సేవ చేస్తున్నారంటే మరి నా భవిష్యత్తు అని నేను చెప్పను, కానీ ఆ వయసులో ఒక వ్యక్తి, ఒక యువకుడు వంశీ అలా చేయడం అనేది నా భూమితో చెప్పడానికి నేనేమి పెద్ద సాహసం చేయనక్కర్లేదు. అది నిజంగా చాలా గొప్ప విశేషం. మరి వారి తండ్రి గారు రమేష్ చంద్ గారు దీనికి కార్యదర్శిగా ఉండి, ఇదొక పెద్ద విశేషం. సాధారణంగా తండ్రి చైర్మన్గా ఉంటాడు, కొడుకు కార్యదర్శిగా ఉంటాడు. ఇక్కడ ఏమిటంటే తలకిందులైంది, కొడుకు చైర్మన్, తండ్రి కార్యదర్శి. మరి ఆయన ఎప్పుడైనా పబ్లిసిటీ కోరుతాడా? వంశీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడమే అపూర్వం. పాల్గొనడు. నేను కింద చేయడు పాల్గొనలేదని విన్నాను. ఇలాంటి కార్యక్రమంలో ఏడు కూడా ఆయన ఉంటాడేమో అని నేను చూద్దాం. ముఖ్యంగా ఎంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఆ యువకుడిని, ఆ కురవాడిని చూద్దామనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన రాలేదు, ఆయన హైదరాబాద్లోనే ఉన్నాడు అని చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మరి వారి తండ్రి గారు, వారు ఇక్కడ ఉండి, రమేష్ చంద్ గారు, వారు సామాన్యమైనటువంటి కుటుంబంలో వచ్చిన వారే. మరి ఇంత కార్యక్రమాన్ని వారే నిర్వహిస్తున్నారు, చాలా సంతోషం. అలాగే రమేష్ గారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకయ్యా నీకు ఇదంతా అని, వద్దు ఇదంతా అని తండ్రులు ఒప్పుకోరు. మనం చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాం, మనకి లేనప్పుడు ఎవడు ఆదుకోడు, మరి ఉన్నదంతా ఇలా ఖర్చు పెట్టేస్తే ఏమిటి అనేది లేకుండా ఆయన గొప్ప. మరి పుచ్చలపల్లి సుందరయ్య గారి స్ఫూర్తి అయింది. ఆ నిరాడంబరత్వం, ఆ సేవా స్ఫూర్తి ఆయన నుంచి తీసుకున్నారు రమేష్ చంద్ గారు. అలాగే ఆయన వంశీ గారి భార్య, ఆవిడ కూడా పంకజ వంశీ గారు, ఆవిడ మరి భర్తని ప్రోత్సహించడం చాలా గొప్ప విశేషం. ఇలాంటి విశేషం చాలా అడుగు. ఎందుకంటే చిన్న వయసులో అయితే వీళ్ళందరి ప్రోత్సాహం కూడా కావాలి. అటు తండ్రి ప్రోత్సాహం, భార్య ప్రోత్సాహం, బంధుమిత్రుల ప్రోత్సాహం. మరి పెద్ద అయిన తర్వాత అక్కడ మన ఇష్టం, నా ఇష్టం నేను చేసుకుంటానంటాడు. ఇక్కడ అలాగా కాదే, అటు భార్య, మరి ఇటు తండ్రి, వీళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు. చాలా సంతోషం. ఆయన ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. నాకు మరొక విశేషం ఏంటంటే, ఇది ఒక పార్టీ దృష్టితో చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. జాతి, మత, కుల, వర్ణ, వర్గ, పాక్షిక, స్త్రీ పురుష విభేదాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి సహాయం చేయాలి. పేదవాళ్ళు అదే ఒక కులం, అణగారిన వర్గం అదే ఒక జాతి, మరి బడుగు వర్గం అదే ఒక కులం, మతం అని భావిస్తున్నారు. కానీ ఈ మామూలుగా మనం అనుకునే కులాలు, జాతి, ఈ మతాలని పట్టించుకోవడం లేదు. చాలా నిజమైనటువంటి మానవ సేవ. మదర్ తెరిసా స్ఫూర్తి ఇదంతా కూడా. ఇలాంటిది చాలా విశేషం. అందుకు నేను నా కుటుంబాన్నే నేను
హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.